నమస్తే టు యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ వ్యూయర్స్. ఇవాళ మన సమస్య పరిష్కార మాలికలో రెండవ పుష్పం గురించి మనం చర్చించుకుందాం. దీనికి పతాక శీర్షిక మనస్సాక్షి అని పెట్టడం జరిగింది. ఎస్, నిన్న మొదటి పుష్పమాలికలో మానవత్వం, ఇవాళ మనస్సాక్షి. అందరూ ఆ పదం వినే ఉంటారు, కానీ దాని గురించి కొంచెం వివరంగా మనం మాట్లాడుకుంటాం. మనకి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతున్నా, ఏ రకమైన సంతోషం కలిగిన, ఏ దానికైనా సరే అది మనం ద్వారా జరిగిందే కానీ వేరే ఎవ్వరూ లేరు ప్రపంచంలో కానీ సృష్టిలో కానీ. అది ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. ఇకపోతే మనం దైనందిన కార్యక్రమంలో పరివారాన్ని, ఫ్యామిలీ పోషించుకోవడానికి మన బంధువులతో, స్నేహితులతో చక్కగా మంచి సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకోవడానికి, దేనికైనా పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవడానికి, దేనికైనా ధన సంపాదన అనే కార్యక్రమం మన మెయిన్ ఇష్యూ ఆఫ్ ఏ పర్సన్. ఇంచుమించు రోజంతా మనం మెలకువతో ఉన్నంతసేపు ఆ పని మీదే ఆలోచిస్తుంటాం. అది అందరూ అంగీకరించినప్పటికీ లేనప్పటికీ ఆ ధన సంపాదన కోసం మనం ఎన్నో వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు ఉంటూనే ఉంటాయి ప్రపంచంలో. కాకపోతే అక్కడే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది వివరంగా. ఆ చేస్తున్న పనుల్లో ఎన్ని ధర్మ సమ్మతమైనవి, ఎన్ని ధర్మ విరుద్ధము కానటువంటివి, ఎన్ని ధర్మ విరుద్ధమైన పనులు అన్నవే మనం ఆలోచించాల్సిన విషయం అక్కడ. ఎందుకంటే మనం చేసిన పనుల్లో ధర్మ సమ్మతమైన పనులు చేస్తే ఇట్ ఈస్ ఫైన్ అండ్ వెరీ గుడ్. ఇట్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ కమ్స్ ధర్మ విరుద్ధం కానటువంటి పనులు. అంటే ఏంటి? దానివల్ల కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమందికి కష్టం కలుగుతుంది, కానీ అది ధర్మ విరుద్ధం కాదు. సో ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ బ్యాడ్ ఎఫెక్ట్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ జనరేషన్స్. బట్ ధర్మ విరుద్ధమైన పనులు అని కొన్ని ఉంటాయి, అవి కూడా మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ ఒక మానవ మాత్రం, మన చేతులు అన్నీ లేవు. సో కొన్ని సందర్భాల్లో ధర్మ విరుద్ధమైనవి తెలిసి కూడా చేయాల్సి వస్తుంది, తెలియక కూడా జరుగుతూ ఉంటాయి. ఏ రకంగా జరిగినా నిప్పు వల్ల చెయ్యి కాలుతుంది ఎంత నిజమో, ధర్మ విరుద్ధానికి పాల్పడడం వల్ల మనం దాని ఫలితాన్ని భరించాల్సి వస్తుంది. మనము, మన పరివారము, మన జనరేషన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా భరించాల్సి వస్తుంది. సో ఆ విషయంలో మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా? ఎస్, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఫస్ట్ తెలుసుకోవడం ఎలా, నెక్స్ట్ దాన్ని కంట్రోల్ చేయడం ఎలా, 2 పార్ట్స్. తెలుసుకోవడానికి క్యాజువల్గా ఆలోచిస్తే అన్నీ రైటే అనిపించడము, లేకపోతే అసలు ఆ ఆలోచన రాకుండా మిగతా ఎన్నో టెన్షన్స్ ఉంటుంటాయి పగలంతా. కాబట్టి మీరు ఎంచుకోవాల్సిన సమయం జస్ట్ నిద్రపోవడానికి ఒక్క 5 minutes బిఫోర్ నిద్ర. అది ఎందుకు నిద్ర అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే, నిద్ర మీన్స్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అన్కాన్షియస్ స్టేట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ డెత్ స్టేట్. మర్నాడు తెల్లవారి నిద్ర లేస్తేనే మనం బతికుండి మర్నాడు కార్యక్రమాలు చేసినట్టు. నిద్ర లేవకపోతే అదే పర్మనెంట్ ఫిక్స్ శాశ్వత నిద్ర అయిపోయినట్టు. సో నిద్రపోవడానికి 5 నిమిషాల ముందు
ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఆ రోజు మీ వల్ల జరిగిన కార్యక్రమాల్లో ఎన్ని ధర్మబద్ధమైనవి, మీన్స్ సమ్మతమైనవి, ఎన్ని ధర్మ విరుద్ధము కానటువంటివి, ఎన్ని ధర్మ విరుద్ధమైనవి చేయవలసి వచ్చింది అన్నది. ఎప్పుడైతే మీరు ఆ ధర్మ విరుద్ధమైనటువంటివి ఒక పరివార పోషణకో ఒకానొక క్లిష్ట పరిస్థితుల్లో, అనివార్య పరిస్థితుల్లో, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అంటారు, చేయవలసి వస్తే అప్పుడు మీరు దాన్ని కనుక మినిమైజ్ చేయకపోతే దట్ విల్ గివ్ దట్ డే బెనిఫిట్, ప్రాఫిట్, అడ్వాంటేజెస్, కానీ ఇట్ విల్ గివ్ సివియర్ ఎఫెక్ట్ టు యువర్ జనరేషన్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ట్రై టు మినిమైజ్ ఆర్ అవాయిడ్ దట్. అవాయిడింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దట్స్ వై ఓన్లీ యూ డిడ్ నోయింగ్లీ. తెలిసి చేసేవంటేనే అవాయిడ్ చేయలేనిది కాబట్టి దానికి అయితే కాంపన్సేట్ చేయవలసి వస్తుంది, లేదంటే దాన్ని మినిమైజ్ చేసేదానికి ప్రయత్నం కోసం మనం ఏ మతంలో ఉన్నప్పటికీ ఆ మీరు నమ్మే భగవంతుణ్ణి, జీసస్ క్రైస్ట్, అల్లా, కృష్ణ భగవాన్, రామ్, శివ, ఎనీ భగవాన్ ఆన్ హోమ్ యూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ టు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ. ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరండి. తెలిసి చేయవలసి వస్తుంది, కాపాడలేవా అని అడిగితే యూ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ దట్, టు అవాయిడ్ ఆర్ మినిమైజ్ ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్. చేశాను ప్రాక్టికల్గా, నాకు దొరికింది సమాధానం. ఐ ఆమ్ ఇంప్లిమెంటింగ్ ఆల్సో. యూ కెన్ ఆల్సో ట్రై ఫర్ దట్ టు మినిమైజ్ అండ్ అవాయిడ్ ద ధర్మ విరుద్ధమైన పనులు తెలిసి చేయడం మానడం అనే కార్యక్రమం. ఓకే, ఫైన్. అది కనుక మీరు రాత్రి చేసి నిద్రపోయినట్లయితే మర్నాడు ఉదయం ఎలాంటి ఉదయం అయినా సరే అది మీకు అనుకూలమైన ఉదయంగా మారిపోతుందని నేను పక్కా 100% నమ్మకంతో చెప్తున్నాను. నేను మీరు నమ్మేటటువంటి భగవంతుడి తాలూకు ఇచ్చే ఆశీర్వాద శక్తితోనే మీకు మర్నాడు ధర్మ విరుద్ధమైన కార్యాలు చేయవలసిన పని పడదు. ఇంకా దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అష్యూరెన్స్, నాట్ ఓన్లీ ప్రామిస్, నాట్ ఓన్లీ నథింగ్, ఫిక్స్. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, యూ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ అవాయిడింగ్ ఆర్ మినిమైజింగ్ ద ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు. దెన్ మీ సమస్యలు అనేటువంటివి 3/4 నిన్న మానవత్వంతో సగం అవాయిడ్ అయిపోయినట్టు ఇవాళ 3/4 వరకు యూ విల్ క్లియర్ యువర్ ప్రాబ్లమ్స్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్, విత్ యువర్ faithful God. Commitment with faithful God, not ordinary persons or not yourself. To God you should be able to commit. ఇది నా సమస్య పరిష్కార మాలికలో 2వ అమూల్యమైన పుష్పం. సో వెరీ dear and near viewers and YouTube channel holders, thank you for watching me, and if you liked this video, you can inspire yourself and you can forward it to your knowing people. Thank you. కృతజ్ఞతలు.